నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, విష్ణు సహస్రనామం అసలు ఏంటి? అందులో ఎన్ని నామాలుంటాయి? ఎవరి మహిమను వర్ణిస్తుంది ఒకసారి చెప్తారా? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనేటువంటి నామంతో ప్రారంభమవుతుంది ఈ హ్మ్. విష్ణు సహస్రనామం. హ్మ్. చివరి భాగానికి వచ్చేసరికల్లా ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే దానికి చివరి అంకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విష్ణు సహస్రము అంటే మనకి 1000 నామాలు. హ్మ్. ఈ 1000 నామాలు కూడా ఈ విష్ణువు సంబంధించినటువంటి నామాలు 1000 మంది మహర్షులు స్వామివారిని దర్శించుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క నామంతో పిలిచారట. ఆ పిలిచిన నామావళినంతటినీ కూడా ఒక కూర్పుగా చేసుకొని భీష్మాచార్యుల వారి చేతుల మీదుగా ఇది ప్రపంచానికి అందింపబడినటువంటి అతి గొప్ప సహస్రనామావళి. భీష్మాచార్యుల వారి దగ్గరికి శ్రీకృష్ణ భగవాన్ వారు పాండవులను తీసుకువెడతారు. తీసుకువెళ్ళినప్పుడు భీష్ముడిని అడుగుతారు కృష్ణుడు, అయ్యా నాకా ఆచార్యుడు లక్షణాలు లేవు, వీళ్ళక అంటే పాండవులకి శిష్యుడి యొక్క లక్షణాలు లేవు, మీరే ఆచార్యుడిగా ఉండి విష్ణు సహస్రనామాన్ని బోధించండి. ఆ ఒక్క మాటలో భీష్ముడు ఎంతో ఆర్ద్రతతో, కృష్ణ నీకంటే ఈ సృష్టిలో ఎవరైనా ఆచార్యుడు ఉన్నాడా? గొప్ప ఆచార్యుడు దొరకగలుగుతాడా ఎవరికైనా? నీవు చెప్పవలసింది నన్ను చెప్పమంటున్నావా అని బాధపడతారు. లేదు భీష్మ, ఇది నీ ముఖత వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నీవే పాండవులకి ఉపదేశం చెయ్యి అని చెప్పినటువంటి నామావళి. ఆ చెబుతున్న సందర్భంలో శ్రీకృష్ణ భగవానులు వారు కూడా చక్కగా చేతులు కట్టుకుని మొత్తం అంతా విన్నారట. ఎందుకు నేను చెప్పాను కదా, 1000 మంది మహర్షుల యొక్క భగవంతుడిని 1000 మంది ఒక్కొక్క నామంతో, ఓరు కృష్ణ అన్నారు, ఓ రామ అన్నారు, ఓ విష్ణు అన్నారు, వాళ్ళు గుణ అన్నారు, ఇంకోళ్ళు నిర్గుణ అన్నారు, వాళ్ళు జిష్ణు అన్నారు. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభ విష్ణుం మహేష్, ఇలా ఒక్కొక్క నామావళి దానిలో వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రకంగా పిలుచుకున్నారు. ఆ పిలుచుకున్నప్పుడు స్వామివారిని అలా చూస్తూ ఆ భగవంతుడిని, సాక్షాత్తు గోవిందుడిని, ఆ వైకుంఠనాథుడిని అలా చూస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక మధుర అనుభూతిని పొంది ఉన్నారు. అలాంటి పొందినటువంటి వారికి ఎంత జ్ఞానం లభించిందో ఆ నామము యొక్క గొప్పతనంలోనే ఉన్నది. దీన్ని భీష్మాచార్యుల వారు సాక్షాత్తు ప్రపంచానికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క సన్నిధిలో ఉండి పాండవులకు ఉపదేశం చేసినటువంటిది అన్నమాట. దీనిలో చేస్తున్న సందర్భంలో ఇవి కొంచెం మనకి పలకటానికి సహజంగా కొద్దిగా ఈ ఒత్తులు, వృత్తాలు, దీర్ఘాలు, సంధి సమాసాలు లాంటివి దీనిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా చదవటానికి అమ్మో మనం తప్పు చదువుతామో అని కొంచెం భయపడటానికి అవకాశంగా వచ్చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. ఆ వచ్చేదాకానే మనిషికి జంజాటం అంటాం కదమ్మా, ఆ జంజాటంతో ఇవి ఇక్కడ నలుగుతూ ఉంటాయి మనసులో. చాలా భయమేస్తుంది తప్పు చదివితే. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరుడు, పార్వతీపతి పరమేశ్వరుడు భక్తులందరికీ చాలా ఈజీగా 1000 నామాల్ని ఒకటే నామంతో చదివితే 1000 నామాలు వచ్చే ఫలితాన్ని ఇచ్చినటువంటి నామం ఏదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. చూడండి ఎంత గొప్పది. అంటే భగవంతుడు చూడండి ఎంత దగ్గరకు వచ్చేసాడు. ఆ 1000 నామాలు నువ్వు చదవలేకపోతున్నావా? నీకు అనారోగ్యంగా ఉందా ఇప్పుడు? ఈ ఒక్క 2 నామాలు చదువు రామా, ఆ 1000 చదివినంత పుణ్యం. నేను మంచం మీద ఉన్నావా? మొత్తం చదవలేకపోతున్నాను, ఇంతకాలం నియమంతో చదివాను, చక్కగా మడి కట్టుకుని చదివాను, నీకు నిత్యము నైవేద్యం చేస్తుండేవాడిని అని బాధపడుతున్నావా? ఈ శ్రీరామ రామ రామేతి అనేది చదువు, నువ్వు 1000 నామాలు చదివిన ఫలితం వస్తుంది. అంటే దేవుడు ఎంత కరుణతో నిండి ఉన్నాడో ఆలోచన చెయ్యాలి. వీక్షకులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఏ పారాయణం చేసినా కూడా, ఎలా చేసినప్పటికీ కూడా భగవంతుడి యందు మనకి అనురక్తి, ముందర ముఖ్యంగా భక్తి, ఆచారము, నియమము ఇవి ఉన్నప్పుడమ్మా
ఒక్క పారాయణంతోనే మనకి కలిసి రావచ్చు. మ్మ్. ఒకటే ఒక్కసారి. అంత గొప్పది ఈ విష్ణు సహస్రనామం. మ్మ్. విష్ణు సహస్రనామాన్ని మీరు చక్కగా ఒక రావి చెట్టు కింద కూర్చుని చదివితే ఒక రకమైన ఫలితం వస్తుంది. మ్మ్. ఎందుకు గురుగారు? ఆ, సాక్షాత్ విష్ణు స్వరూపం. మ్మ్. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజాయతే నమః. దానిలో విష్ణు ఉన్నాడు. మ్మ్. అంటే చెట్టు దగ్గర కూర్చుని చదివినా కూడా ఆ చెట్టు నిన్ను అనుగ్రహించేటట్టుగా ఈ మంత్రదేవతని చెట్టు భగవంతుడికి వినిపించి నీకు ఫలితాన్ని ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఆ చెట్టు చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదో ఆలోచన చేయండి ప్రేక్షకులందరూ కూడా. అవును గురుగారు. ఆ చెట్టు ఎంత గొప్పదో ఆలోచన చేయండి. మ్మ్. అశ్వత్థనారాయణుడు అని అంటారు రావి చెట్టుని. తెలుగులో మనం రావి చెట్టు అంటాము, మ్మ్. దాన్ని అశ్వత్థ వృక్షం అంటాము. అశ్వత్థనారాయణుడు మా లాంటి వాడు నారాయణ అంటాం మేము. కాబట్టి అలాంటి వృక్షం కింద కూర్చొని శనివారం పూట మ్మ్. చక్కగా ప్రాతకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో కనుక ఈ విష్ణు సహస్రనామాన్ని చదివినట్లయితే ఏలినాటి శని కానీ, మ్మ్. అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, శని మహాదశగా నడుస్తున్నటువంటి వారు కానీ, శని లోపల అంతర్దశగా శని కానీ నడుస్తున్నటువంటి వారు ఈ శనివారం చేయటం మూలకంగా వారికి ఆ శనిపీడ తొలగిపోతుంది. మ్మ్. ఒక వటవృక్షం దగ్గర కూర్చొని మనం చేస్తుంటే విష్ణువే వింటాడటమ్మ స్వయంగా విష్ణు సహస్రనామం. అక్కడ విన్నాడుగా మరి కృష్ణుడిగా ఉండి. మ్మ్. కాబట్టి విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడల్లా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనం చదివేటప్పుడు మన పక్కన విష్ణు ఉన్నాడు, గోవిందుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు అనే భావనతో మీరు చదివినట్లయితే తక్షణం మీకు మోక్షం లభిస్తుంది. అంత గొప్పది ఈ విష్ణు సహస్రనామం. మ్మ్. ముఖ్యంగా తులసీవనంలో కూర్చుని మ్మ్. ఈ విష్ణు సహస్రనామాన్ని మంగళవారం రోజున పఠనం చేస్తే మాంగళ్యానికి ఏదైనా దోషం పట్టడం, అంటే ఇప్పుడు భర్తకి అపమృత్యు దోషాలు కానీ ఏమన్నా గండాలు కానీ ఉన్నట్లయితే మంగళవారం రోజున బృందావనంలో అంటే తులసీవనంలో కూర్చుని ఈ పారాయణం చేస్తే తులసీదేవి వెళ్ళే మీ మాంగళ్యాన్ని కాపాడుతుంది. అంత గొప్పది ఈ విష్ణు సహస్రనామం. మ్మ్. చూడండి, మీరు ఒక గొప్ప గురుస్థానానికి వెళ్ళాలనుకున్నారు. పవిత్రమైనటువంటి చక్కని శివాలయంలో కూర్చుని చూడండి, శివాలయంలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం మూలకంగా మంచి గురువుగా భాసిల్లుతారు. మ్మ్. బాగా గుర్తుపెట్టు, అంత గొప్పది ఈ విష్ణు సహస్రనామావళి. గురుగారు, మనం సహస్రనామం చదువుతున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? సహజంగా భక్తియే ప్రధానమైనటువంటి నియమం. మ్మ్. విష్ణువుకి భక్తి మనస్సు మ్మ్. ప్రధానమైనటువంటిది. మ్మ్. ఈ భక్తిని నియమంగా పెట్టుకుని శుచులై ఉండాలనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మ్మ్. వారికి ఏది ప్రీతికరమో ఆ ప్రదేశాలలో మంగళమైనటువంటి ప్రదేశాలు అంటే నదీ తీరాలు, చక్కని వటవృక్షాలు ఉన్నటువంటి ప్రదేశము, దేవాలయాలు, పవిత్రమైనటువంటి గురుస్థలాలు అంటే ఏదైనా గురు ఆశ్రమాలు, మ్మ్. చక్కని ఆశ్రమాలు, సాత్విక ఆరాధన. మ్మ్. మనం సాత్విక ఆహారం తీసుకుంటూ సాత్వికంగా ఆరాధన చేయటం. మ్మ్. సో సాత్విక ఆహారంలో మీ అందరికీ తెలిసినటువంటివి ఇప్పుడు కొన్ని తీసుకోకూడనివన్నీ ఉంటాయి కదా, మ్మ్. వాటిని విసర్జన చేసి చక్కగా చేసినప్పుడు మీరు ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని ఉన్నట్లుగానే భగవంతుడు భావించి మీకు విజయాన్ని వెనకాతల ఉండి పాండవులకు ఎలాగైతే విజయం వచ్చేదాకా పరమాత్ముడు దగ్గర ఉన్నాడో మన వెనకాతల అలా ఆ విష్ణువు నిలబడి ఉంటాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం నాకైతే లేదు. మ్మ్. ఇప్పుడు కూడా నాకు నా వెనకాతల ఆ భగవంతుడే ఉన్నాడు అనేటువంటిది అపరిమితమైనటువంటి నేను చూశాను, భగవంతుడిని నేను చూశాను, భగవంతుడు నా వెనకాతల ఉండి ఎంత కార్యక్రమం జరిపిస్తున్నాడని నేను అనుభవించాను, నేను పొందాను. నా ద్వారా చాలామంది కూడా అనుభూతిని పొంది ఉన్నారు. అలాంటి భగవద్ దర్శనం కలిగించి చక్కగా మనకి ఈ యొక్క గొప్ప శక్తిని మనకు కలిగించేటువంటి నామావళి ఏదైతే ఉన్నదో అదే ఈ విష్ణు సహస్రనామం. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారు. వివరించడం కూడా మా అందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో చెప్తూ దాని యొక్క గొప్పతనం కూడా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. అమ్మవారి ఆశీస్సులు.